నియోజకవర్గ అభివృద్ధి పనులకు కొత్త ఊపు వచ్చింది. మొత్తం 103 కోట్ల కోట్ల వ్యయంతో చేపట్టే వివిధ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ అభివృద్ధి పథకాలలో 28 అంగన్వాడీ కేంద్రాల నిర్మాణానికి 5.83 కోట్ల రూపాయలు, 23 ప్రభుత్వ పాఠశాలలకు అదనపు తరగతి గదులను నిర్మించడానికి 5.01 కోట్ల రూపాయలు కేటాయించారు. 10 గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి 3 కోట్ల రూపాయలు, బంజారా భవనంలో సౌకర్యాల కోసం 3.65 కోట్ల రూపాయలు మంజూరు చేయబడ్డాయి. పట్టణాభివృద్ధి ప్రాజెక్టులలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ నిర్మాణానికి 1 కోటి రూపాయలు, అగ్నిమాపక కేంద్రానికి 1.30 కోట్ల రూపాయలు, స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి 1.40 కోట్ల రూపాయలు కేటాయించారు. కమ్యూనిటీ హాల్లు, కిచెన్ షెడ్లు, కాంపౌండ్ వాల్స్ నిర్మించడానికి 4.91 కోట్ల రూపాయలు, సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ అభివృద్ధికి 4.45 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. ఇక రోడ్డు విస్తరణ పనులకు 60 కోట్ల రూపాయలు, కొత్త గెస్ట్ హౌస్ నిర్మాణానికి 5 కోట్ల రూపాయలు, కోస్గి వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి 4.50 కోట్ల రూపాయలు కేటాయించారు. అంతేకాక ఇప్పటికే పూర్తి చేసిన అదనపు తరగతి గదులు, అంగన్వాడీ కేంద్రాలు, గ్రంథాలయ భవనాల ప్రారంభోత్సవం కూడా ఈ కార్యక్రమాల్లో జరిగింది. ఈ ప్రాజెక్టులు కొడంగల్ నియోజకవర్గం సామాజిక, ఆర్థిక అభివృద్ధికి కీలకంగా వ్యవహరిస్తాయి.